విద్యార్థులు పాఠశాల బాట పట్టేందుకు సమయం దగ్గర పడుతోంది. బడి ప్రారంభ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఏకరూప దుస్తులు, పుస్తకాలపైనే దృష్టి పెడుతుంటారు. కానీ విద్యా సంస్థల పునఃప్రారంభ సమయంలో మరో కీలకమైన అంశం ఉంటుంది. అదే విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సుల సామర్థ్య పరీక్షలు. ఆర్టీఏ కార్యాలయాల నుంచి ధృవీకరణ పత్రం పొందిన తర్వాతే బస్సులు రోడ్డుపై తిరగాల్సి ఉంటుంది. కానీ కరీంనగర్ జిల్లాలో వాహనాల ఫిట్నెస్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వాహనాల సామర్థ్య పరీక్షల పట్ల ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 1689 విద్యాసంస్థల బస్సులున్నాయి. ప్రతి ఏటా మే 15కు విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ గడువు ముగుస్తుంది. అప్పటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోపు ఆయా ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సామర్థ్య పరీక్షలు నిర్వహించుకోవాలి. ప్రస్తుతం బస్సు సామర్థ్య పరీక్షల కోసం అధికారులు, యాజమాన్యాలకు అవగాహన కల్పించినా స్పందన రావడం లేదని అధికారులు చెబుతున్నారు. 801 బస్సులకు గాను కేవలం 150 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ప్రక్రియ ముగిసిందని ఎంవీఐ శ్రీకాంత్ తెలిపారు. బస్సులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నామని విద్యాసంస్థ బస్సు డ్రైవర్ వివరించారు. ప్రతి 6 months, 3 months, 2 months ఒకసారి రిపేర్ కూడా ఎంబీడీ తీసుకుంటాం. అది మా యజమానం వారికి గాయం కాగానే వెంటనే చేయిస్తారు. బండ్లు రిపేర్ చేయించేసి బండి ఫిట్నెస్ గురించి ఆర్టీఓ ఆఫీస్కి రాకూడదు. మామూలుగా ఏంటంటే టైర్స్ చూస్తారు, గ్లాసులు, బ్రేక్స్, ఇండికేటర్స్ టోటల్ చూసి సార్ వాళ్ళు ఒకే ఉంటేనే అది చేస్తారు. హ్యాండ్ బ్రేక్ కానీ, ముంగ టైర్లు కానీ, వెనక టైర్లు కానీ అన్ని వాళ్ళకు సిల్ టైర్లు ఉంటేనే చేస్తారు, లేకపోతే చేస్తారు. స్కూల్ పిల్లలు కాబట్టి ప్రతి ఒక్క ఏది కానీ ఎమర్జెన్సీ వెంటనే మేము చేయించుకోవడం జరుగుతుంది సార్. టీసీ గారి ఆదేశాల మేరకు ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి వాటి యొక్క ఫిట్నెస్ సామర్థ్యాలు కరెక్ట్గా చూసుకొని తర్వాతనే మేము ఫిట్నెస్ ఇస్తున్నాము. దీనిలో ముఖ్య భాగం ఏంటంటే ముఖ్యంగా హెడ్ లైట్స్, ఇండికేటర్స్, హ్యాండ్ బ్రేక్స్, సర్వీస్ బ్రేక్స్, టైర్స్, వైపర్స్, ప్లస్ నంబర్ ప్లేట్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ప్లస్ డ్రైవర్ యొక్క అనుభవం, వీళ్ళన్నీ పరిగణ తీసుకొని ఈ ఫిట్నెస్ సామర్థ్యం చేస్తుంటాము. ఇప్పటివరకు అయితే మాకు దాదాపు 609 వెహికల్స్ గాను 153 బండ్లు ఫిట్నెస్ అయినాయి. మిగతా వాటి కొన్ని చిన్న చిన్న మరమ్మతుల కారణంగా వాటి కొన్ని సర్వీస్ షెడ్లు కానీ అక్కడ ఉంచడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బస్సులన్నింటినీ గడువులోగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని డీటీసీ పురుషోత్తం కోరారు. ఫిట్నెస్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఫిట్నెస్ పరీక్షలకు రాని బస్సులకు సంబంధించి యాజమాన్యాలకు నోటీసులు పంపిస్తామన్నారు. సామర్థ్య పరీక్షల విషయంలో నిబంధనల మేరకు నడుచుకుంటామని వెల్లడించారు. ఈ నెల 24 వరకు పూర్వ జిల్లాలో 419 బస్సులు మాత్రమే ఎఫ్సీ కలిగి ఉన్నాయని, మిగిలిన 1270 బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వివరించారు. వాహనాల్లో తనిఖీలు మా యొక్క ఇన్స్పెక్టర్లు మరి వాళ్లకు ఈ నెల 15 ఫిట్నెస్ ముగుస్తున్నది కనుక అందరినీ స్కూల్ యాజమాన్యం మరి స్కూల్ యాజమాన్యం కూడా పిలిపించి మరి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్లకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఫిట్నెస్ల గురించి వాళ్లకు అవగాహన కల్పించి బస్సును ఏ విధంగా పెట్టాలనేది కూడా మాకు క్లియర్ గా జీవో 35లో ఇచ్చారు. ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఫిట్నెస్ లేకుండా వాహనాలు తిప్పితే కఠినమైన చర్యలు ఉంటాయి. మరి మిగిలినవి కూడా తక్షణమే జూన్ 12 నుంచి స్కూల్ ప్రారంభం కాబోతున్నాయి కనుక ఈ లోపు అన్ని ఫిట్నెస్ అయి ఉండాలి. మేము ముమ్మరంగా తనిఖీలు చేపడతాము. ప్రాక్టికల్ గా ఆ వెహికల్ తనిఖీ చేసి పిల్లలతో కూడా వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుంటాం. డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా నడుపుతున్నాడా, ఏమన్నా అతివేగం నడిపిస్తున్నాడా, పిల్లలను ఓవర్ కూడా ఎక్కిస్తున్నాడా అనే దాని గురించి కూడా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయకుండా వెనక్కి పంపిస్తామని అధికారులు అంటున్నారు. తల్లిదండ్రులు బస్సుల కండిషన్పై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.